శ్రీశైలంలో భక్తుల రద్దీకి అనుగుణంగా దేవస్థానం కల్పిస్తున్న సౌకర్యాలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆన్లైన్ టికెట్ బుకింగ్తో పాటు ఉచిత ప్రత్యేక దర్శనాలను అధికారులు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. కంపార్ట్మెంట్లలో వేచి ఉండే భక్తులకు తాగునీరు, ప్రసాదాలు, చిన్నారులకు పాలు అందిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, చంటిబిడ్డల తల్లులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సిబ్బంది మర్యాదగా సేవలు అందిస్తున్నారని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మేము శ్రీశైల క్షేత్రానికి వచ్చాము. ఇక్కడ మేము మృత్యుంజయ హోమం చేశాము. బాగా చేశారండి. దర్శనం బాగా అయ్యింది. అమ్మవారి దర్శనం కూడా బాగా అయ్యింది. శ్రీశైల క్షేత్రము అంటే మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగంలో రెండో స్వామి, అమ్మవారు భ్రమరాంబిక అమ్మవారు శక్తిపీఠాలలో 6వది. ఇక్కడ దర్శనం బాగా జరిగిందండి. మాకు బాగా దర్శనం అయ్యింది. సో మేము ఇక్కడ 500 రూపాయల స్పర్శ దర్శనం టికెట్ అనేది బుక్ చేసుకోవడం జరిగింది. సో శ్రీశైలం దేవస్థానం వాళ్ళు మాకు ఎంతో మంచిగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. సో కంపార్ట్మెంట్స్లో ఫ్యాన్ వసతి కానివ్వండి, లేకపోతే డ్రింకింగ్ వాటర్ వసతి కానివ్వండి, చాలా బాగా మాకు ఇవ్వడం జరిగింది. సో మార్నింగ్ మేము 7:30కి అలా కంపార్ట్మెంట్లోకి వెళ్ళాము. సో స్పర్శ దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. సో భక్తులు ఎవరైనా రావాలనుకుంటే తప్పనిసరిగా స్పర్శ దర్శనంలో రండి. అండ్ ఇక్కడ ఏదైతే సేవలు కానీ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయో శ్రీశైల దేవస్థానంలో, దాంట్లో అందరూ పాల్గొనాలి. అలాగే దేవస్థానం వాళ్ళు తీసుకుంటున్న ఈ పనులు కూడా అన్ని వాటర్ కలిపియడం కానీ, టిఫిన్స్ కలిపియడం కానీ, టైం టు టైం పిల్లలకి పాలు ఇవ్వడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఇంకా ఎన్నో జరగాలని చెప్పేసి మేము కూడా భక్తులం కోరుకుంటున్నాము. ఇలాగే మనం మన దేవస్థానాన్ని డెవలప్ చేసుకోవాలి. మేము స్పర్శ దర్శనానికి ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నామండి. మార్నింగ్ 7:30 కల్లా వచ్చాము. మాకు ఎటువంటి అసౌకర్యం లేకుండా క్యూ లైన్లలో ప్రశాంతంగా పంపించారు. మాకు గర్భగుడిలో కూడా స్పర్శ దర్శనం చేయించారు. చాలా ఆనందంగా ఉందండి. రిటర్న్లో కూడా ఎక్కడ కూడా క్యూ లైన్స్లలో కూడా వాటర్ సప్లై అనేది బాగా ఉంది. అలాగే ప్రసాదాలు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శ్రీశైలం దేవస్థానం. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ అండి. మా ఫ్రెండు సోమశెట్టి నరేంద్ర, ఈయన సహకారంతోనే విజయవంతంగా జరిగింది. మాకు చాలా సంతోషము. థ్యాంక్స్ నరేంద్ర, మా అవకాశం ఇచ్చినందుకు.